సుమారు 30 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ పుణ్యమా అని దేశంలో ఐసీసీ టోర్నీ నిర్వహిస్తున్న పాకిస్తాన్ కు ఏది కలిసి రావడం లేదు. ఈ టోర్నీ తొలి మ్యాచ్ లోని న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక కీలక ఆటగాడు ఫకర్ జమాన్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఆదివారం భారత్ తో జరిగే మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తేనే సెమీస్ రేస్ లో ఉంటుంది, లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. ఇక ఈ టోర్నీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు తో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా సవాల్ గా మారింది. పాకిస్తాన్ లోకి అడుగు పెట్టబోమని భారత్ తేల్చి చెప్పడంతో చేసేదేమి లేక ఆ దేశ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్ కు అంగీకరించింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్ లోనే జరగనున్నాయి. అయితే ఇందులో భాగంగా ఈ రోజు శనివారం ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ చేసిన పనికి ఆ జట్టు పరువు పోయింది. సాధారణంగా ఐసీసీ టోర్నీలలో క్రికెట్ మ్యాచ్ మొదలయ్యే ముందు ఆయా దేశాల జాతీయ గీతాలను ఆలపిస్తారు. అది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. దీంతో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఈ రెండు దేశాల జాతీయ గీతాలు ప్లే కావాలి. కానీ అనూహ్యంగా భారత జాతీయ గీతం కాసేపు వినిపించింది. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభమైన సమయంలో భారత జాతీయ గీతాన్ని ప్లే చేశారు. తొలుత ఇంగ్లాండ్ జాతీయ గీతం వచ్చింది. దీంతో ఆ తర్వాత తమ జాతీయ గీతం వస్తుందని ఆస్ట్రేలియా ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ అనూహ్యంగా భారత జాతీయ గీతం రావడంతో ఆ జట్టు ప్లేయర్లతో పాటు ఆస్ట్రేలియాలోని ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. తప్పు గుర్తించిన నిర్వాహకులు వెంటనే భారత గీతాన్ని ఆపేసి ఆస్ట్రేలియా గీతాన్ని ప్లే చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.